క్రీస్తులను పెట్టుకుంటూ ఆమె చేస్తున్నారు. కాబట్టి అంటే గ్రహించి పెట్టేంటంటే శిక్షణ తీసుకొని దేవుని శైలి చూస్తాం. దేవునామాలు కలుగాక మీరందరూ తెలిసి వందనాలు తెలియజేస్తున్నారు. నాకు సాక్షి పరుషులు గారు ఒక 4 నిమిషాలు పోయి వాయిస్ రికార్డు చేస్తారు. ఒకసారి చూడండి, వాయిస్ రికార్డు చేస్తారు. ఓకే, కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి దేవుడు తప్పకుండా మీ హృదయాలు కాపాడని మీకు అవసరం. ఈ సభ కండక్ట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే చాలా మంది కష్టాల్లో నష్టాలు ఎత్తులు ఇబ్బందులు బాధల్లో ఉంటారు. అయితే ఎవరు చెప్పుకుంటే బంధువులు చెప్పినా స్నేహితులు చెప్పినా మన పిల్లలు చూస్తున్నారు. కొంతమందికి మరి మనం బాగా ఎదుగుతుంటే తొక్కేసే వ్యక్తులు బయట ఉన్నారు కదా, అనుభవంలో బాగా చెప్తున్నారు. ఇట్లాంటి పరిస్థితులు మనకి జరుగుతున్నాయి. కానీ నేను అప్పుది చేసిన దేవుడు చెప్తున్నాడు. అదే కాబట్టి నువ్వు ఎదగడానికి నువ్వు ఆశ్రయించబడడానికి దేవుడు నేను పిలిచాడు. తక్కువగా ఉంటే, ఇబ్బందులతో ఉంటే, కోపంతో ఉంటే, అన్నిటితో ఉంటే నీకు నాట్యంగా మాట్లాడడానికి దేవుడు నీకు ఈరోజు ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా మనం లోకంలో మరి లోకాన్ని చేయించే శక్తి దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకే దేవుడు ఏమంటాడంటే లోకంలో ఉన్నవాడు కదా నాలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పి గ్రంథం చదివిస్తుంది. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కదా గొప్పవాడు. ఎంతమంది నమ్ముతున్నారు? అల్లే చెప్పడం అల్లే. కాబట్టి లోకాన్ని జయించిన వ్యక్తి తీసుకుంటాడు. ఆ లోకాన్ని జయించడానికి మనకు శక్తిస్తున్నాడు. ఏదైనప్పటికీ మరి దేవుడు ఏర్పాటును బట్టి దేవుడు కృపను బట్టి మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మిమ్మల్ని అందరినీ చూడడానికి చాలా చాలా సంతోషిస్తున్నాను. కాబట్టి నా సాక్షిని పంచుకుంటాను. మరి నేను ప్రస్తుతం పాల్గొని వచ్చాను. మా బంధువులు రాజమండ్రి దగ్గర ఒక వారం దగ్గర కామరాజు పెట్టడానికి పడుతుంది అనమాట. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దాటి ఏజెన్సీ ప్రాంతం. ఓకే, ఆ ప్రాంతంలో మేము జీవిస్తూ రావడం. మరి మా కుటుంబం ఏంటంటే ఆదివేశం కుటుంబం. అంటే ఎందుకు తెలుసు, పౌండ్ కుటుంబం. మరి జనార్దన్ మాకు మరి వాళ్ళ మిసెస్ నాకు కజిన్ సిస్టర్ ఉంది. వాళ్ళ మా అమ్మమ్మ అక్కడిళ్ళందరూ ఆ బంధువులుగా కూడా రావడం జరిగింది. బంధువులు మాకు బాగా మరి ఆత్మీయ బంధువులు, అదేవిధంగా శారీరకంగా కూడా మాకు ఎలా ఉంటుందంటే మాకు రేషన్ షాప్ ఉంది. ఆ జిల్లాలోనే మాకు పెద్ద రేషన్ షాప్ ఇంచుమించు ఒక 30 సంవత్సరాల క్రితం. అప్పట్లోనే రేషన్ షాప్ అంటే మేము ఎంత తెచ్చి ఇప్పుడు ఇంకా ఇంటికి తెచ్చిస్తారు. అలాగా మా ఇంటికి వచ్చి అందరూ రేషన్ తీసుకునేవాళ్ళు. అంటే బియ్యం 2 లారీలు వచ్చేది. మా ఇల్లు ఎలా ఉండేదంటే ఒక సంతలో ఉండేది. ఇంచుమించు 20 రోజులు సంతలో ఊరంతా ఎవరైనా సరే మా అమ్మ దగ్గర రేషన్ షాప్ పంచదార లారీ వచ్చేది. కృష్ణా ట్యాంక్ మరి మా ఇంటికి వచ్చేది. బట్టలు ఇచ్చేవాళ్ళు, అప్పుడు చాలా ఇచ్చేవాళ్ళు రేషన్ షాప్లో. అట్లాంటి పెద్ద వ్యాపారం. మరి మా కుటుంబం కూడా డబ్బులు ఉండడమే. మా నాన్నగారికి మరి అనుకోకుండా ఒక అనారోగ్యం చేసింది. అనారోగ్యం చేసినప్పుడు మరి మా నాన్నగారు చాలా ఇబ్బంది పడ్డారు. అయితే మరి నాకు 2 చెల్లెళ్ళు, నేను పెద్దోడిని, మా నాన్న మా అమ్మ. ఈ సమయంలో మరి మా వీధి అంతా కూడా చాలా నిష్ట కలిగిన వీధి అది. అంటే ఆ వీధి అంతా కూడా బ్రాహ్మిన్స్ వీధి అనమాట. అంటే వాళ్ళు ఇతర కులాల వాళ్ళు ఎవరు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ పాదాలు ఆ మట్టి ఉంటే కనుక, వాళ్ళ ముద్రలు ఉంటే కనుక వాళ్ళు ఆ యొక్క పాదాలను వాళ్ళే తుడుచుకోవాలి. అంత పవిత్రంగా అంత నిష్ఠగా ఉన్న వీధి అనమాట. ఎందుకంటే ఆ వీధులు అందరూ కూడా బ్రాహ్మిన్సే. మేము ఇంకొక 2 కుటుంబాలు మాత్రమే వైద్యాలు మూడు, మిగతా కూడా బ్రాహ్మిన్స్. మా గోడ పక్కన వాళ్ళ కర్ణాలు, వాళ్ళకి 1500 ఎకరం ఉంటుంది. ఎంత డబ్బులు ఆస్తిపరులు అంటే వాళ్ళు డబ్బు ఎనపెట్లు పెట్టినప్పుడు చెదపట్టేసాయి అనమాట. ఆ చెదకి